సబ్నెటింగ్లో 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి VLSM అండ్ రెండోది FLSM. VLSM అంటే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ అండ్ FLSM అంటే ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్క్. ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ వచ్చినప్పటికీ ఇది ఒక ఫ్లాట్లా తీసుకుంటే కనుక ఒక కిచెన్, ఒక హాల్, ఒక బెడ్రూమ్ ఇలాగ మనం తీసుకోవచ్చు. అంటే డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది. అదే FLSMని మనం ఒక క్లాస్ రూమ్స్ కింద తీసుకుంటే కనుక అన్నీ ఒకే సైజెస్లో కాన్స్టెంట్గా ఉంటాయి. ఒకే సైజెస్లో ఫిక్స్డ్గా ఉండేదాన్ని FLSM అంటారు. వేరియబుల్ లెంత్ అంటే వేరియబుల్ లెంత్ అన్నమాట. ఒక సైజులో ఉండేదాన్ని వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ అంటాం. దీన్నే మనం ఒక నెట్వర్క్ సినారియోకి మనం కనుక డిస్క్రైబ్ చేస్తే ఇక్కడ మనం చూస్తే ABCD అని 4 నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ 4 నెట్వర్క్స్లో A అనే నెట్వర్క్లో ఒక 90 యూజర్స్ ఉన్నారు. B అనే నెట్వర్క్లో 40 యూజర్స్ అండ్ C అనే నెట్వర్క్లో 20 యూజర్స్, D అనే నెట్వర్క్లో 10 యూజర్స్ ఉన్నారు. వీళ్ళకి 90 యూజర్స్కి 90 IP అడ్రసెస్ కావాలి. ఇక్కడ 20 యూజర్స్కి 20 IP, 40 IP, 10 IP కావాలి. అదే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ యూజ్ చేసినప్పటికి ఈ 90 యూజర్స్కి 90 IP అడ్రసెస్ ఫిక్స్డ్గా 90 IP అడ్రస్ ఇచ్చేయచ్చు వేస్టేజ్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ FLSMకి వచ్చినప్పటికీ అది పాసిబుల్ అవ్వదు. FLSMకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే 256 IP అడ్రసెస్లో ఇప్పుడు ఈ 50 ఏ నెట్వర్క్కి 50 ఇవ్వగలరు, మళ్ళీ C నెట్వర్క్కి 50, ఇలాగ అన్నిటికి 50 ఇలాగ వీళ్ళు ఇచ్చుకోగలరు అన్నమాట. ఏది FLSMలో ఫిక్స్డ్ లెంత్ అంటే ఎన్ని నెట్వర్క్స్ అయితే ఉన్నాయో వాళ్ళని డివైడెడ్గా ఇలా అన్నీ ఒకే ఫిక్స్డ్ సైజులో IP అడ్రసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది FLSMలో. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 10 మెంబర్సే ఉన్నారు. సో 50 అంటే ఇంకా 40 IP అడ్రసెస్ వేస్టేజ్ అవుతున్నాయి. ఇక్కడ రిక్వైర్మెంట్ 20 కాబట్టి ఇక్కడ 30 వేస్టేజ్ ఎక్కువ జరిగే IP అడ్రస్ వేస్టేజ్ ఎక్కువ జరిగే పాసిబిలిటీ ఉంది. అది FLSMలో. అదే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ వచ్చినప్పటికీ ఆ వేస్టేజ్ జరగదు అన్నమాట. ఇక్కడ 90 యూజర్స్ ఉంది కాబట్టి దాని దగ్గరలో ఒక 100 అయినా అవుతుంది. ఇక 10 ఉంది కాబట్టి 10 యూజర్స్కి 10 IP అడ్రసెస్ ఇవ్వచ్చు. ఇక్కడ 40 మెంబర్స్కి 40 IP అడ్రసెస్ ఇవ్వచ్చు. సో ఇలా ఇవ్వడం వల్ల మనకి IP అడ్రస్ వేస్టేజ్ ఫిక్స్డ్ లెంత్ సబ్నెట్ మాస్క్తో పోలిస్తే వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్లో తక్కువ వేస్టేజ్ ఉంటుంది. ఇది ఎలాగో మనం ఈ ఎగ్జాంపుల్లో మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనం క్లాస్ C అడ్రస్ యూజ్ చేసుకుని క్లాస్ C నెట్వర్క్ను ఒకటి యూజ్ చేసుకుని దాని ద్వారా మనం ఈ వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ని ఎలా యూజ్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఇక్కడ నేను క్లాస్ C అడ్రస్ ఒకటి తీసుకున్నాను. 192.168.0.0 క్లాస్ C నెట్వర్క్ ఒకటి తీసుకున్నాను. 192.168.0.0 ఇందులో క్లాస్ Cలో మనకు తెలుసు 3 నెట్వర్క్ హోస్ట్స్ అండ్ 3 నెట్వర్క్ పొజిషన్స్ అండ్ 1 హోస్ట్ పొజిషన్ ఉంటుంది క్లాస్ Cలో. అదే క్లాస్ Bకి వచ్చినప్పుడు 2 నెట్వర్క్ పొజిషన్స్ అండ్ 2 హోస్ట్ పొజిషన్స్ ఉంటాయి. క్లాస్ Cకి వచ్చినప్పుడు 1 నెట్వర్క్ పొజిషన్ అండ్ 3 హోస్ట్ పొజిషన్స్ ఉంటాయి క్లాస్ Aలో. సో ఇక్కడ క్లాస్ Cకి వచ్చినప్పుడు 3 నెట్వర్క్ పొజిషన్ అండ్ 1 హోస్ట్ పొజిషన్ ఉంటుంది అన్నమాట. సో క్లాస్ C అడ్రస్ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 24. ఇప్పుడు కనుక మనం కాన్స్టెంట్గా 24 ఇచ్చేస్తే కనుక మనం ఈ ఒక నెట్వర్క్ని యూజ్ చేసుకోగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి /24 ఇచ్చేస్తే ఈ నెట్వర్క్ని ఈ 90 యూజర్స్కి ఈ నెట్వర్క్ యూజ్ అవుద్ది. సో ఈ నెట్వర్క్లోకి వచ్చినప్పుడు IPs ఎన్ని ఉంటాయి? 256 హోస్ట్స్ ఉంటాయి. అందులో 250-90 మెంబర్స్ పోగా ఇంకా చాలా IPs వేస్టేజ్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనం వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ యూజ్ చేసి మనం ఈ 90 యూజర్స్కి మనం IPs ఇవ్వడం ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో చెక్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ IPs నుంచి మనం చెక్ చేసుకోవాలి, లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లార్జ్ నెంబర్ 90, నెక్స్ట్ 40, నెక్స్ట్ 20, నెక్స్ట్ 10 ఇలా మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ A అనే నెట్వర్క్ 90 యూజర్స్ను మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది 90 యూజర్స్. సో 2 to the power టేబుల్తో మనం చెక్ చేసుకోవాలి. ఈ టేబుల్ మనం యూజ్ చేసుకోవాలి. ఈ టేబుల్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ వచ్చి 90. సో 90 కావాలి. ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఫార్ములా ఏంటి? 2 to the power h - 2
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిక్వైర్మెంట్. ఇది ఎప్పుడైనా ఫార్ములాస్, ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. ఈ ఫార్ములాలో 2 to the power h, 2 to the power టేబుల్ తీసుకుంటే కనుక ఇక్కడ మనం 90 దగ్గరలో ఉన్న వాల్యూ తీసుకోవాలి. సో 90 ఉన్నా తీసుకోవచ్చు. 2 to the power 6 తీసుకుంటే 2 to the power 6 తీసుకుంటే 64 అవుతుంది. సో మనకి 90 రిక్వైర్మెంట్ కాబట్టి ఇది ఈ ఫార్ములాకి సెట్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చిన వాల్యూ తీసుకుంటే 2 to the power 7 తీసుకుంటే మనకి 128తో సరిపోద్ది. సో 2 to the power 7 తీసుకోవచ్చు. -2 128 - 2 ఈక్వల్ టు 126 వ్యాలిడ్ హోస్ట్ అడ్రస్. ఇది వ్యాలిడ్ హోస్ట్ అడ్రస్ 126 అవుతాయి. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా, ఈ 2 వచ్చినప్పటికి ఒకటి నెట్వర్క్ ఐడి, ఒకటి బ్రాడ్కాస్ట్ ఐడి కింద వెళ్ళిపోతుంది. సో వ్యాలిడ్ హోస్ట్ వచ్చేసినప్పుడు యూజర్స్కి ఇవ్వాల్సిన హోస్ట్కి వచ్చినప్పుడు 126. సో ఈ ఫార్ములాతో మనం సాల్వ్ చేయొచ్చు. సో h = 7. ఇప్పుడు మనకు వచ్చిన 90 యూజర్స్ ఉన్నారు. సో 90 యూజర్స్, ఇందులో h వాల్యూ 7 వచ్చింది. అంటే మనం 2 to the power h - 2 128 - 2 126 వ్యాలిడ్ హోస్ట్ అడ్రస్సెస్. సో మనది ఇది క్లాస్ సి నెట్వర్క్ కాబట్టి మనం VLSM క్లాస్ సి నెట్వర్క్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ సి నెట్వర్క్లో 3 నెట్వర్క్ పొజిషన్ అండ్ 1 హోస్ట్ పొజిషన్. సో 3 నెట్వర్క్ పొజిషన్స్కి 1s వాల్యూలు ఇస్తాం. 1111 832 బిట్ అడ్రస్ 888. హోస్ట్ పొజిషన్స్ ఇప్పుడు మనం 0 వాల్యూస్ ఇచ్చుకుంటాం కాబట్టి 0. సో ఇక్కడ హోస్ట్ వాల్యూ మనకు వచ్చింది ఎంత, 7. అంటే 7 zeros ఉండాలి. నెక్స్ట్ 0 1 అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ హోస్ట్ వాల్యూ మనకు 7 వచ్చింది కాబట్టి రైట్ టు లెఫ్ట్ 7 zeros ఉండాలి. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ వాల్యూ 1 కింద మనం కన్వర్ట్ చేద్దాం. అంటే ఇది నెట్వర్క్ బిట్ కింద కన్వర్ట్ చేస్తాం. సో దీన్ని బట్టి మన సబ్నెట్ మాస్క్ ఎంత అవుతుందో ఇప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎన్ని 1s వచ్చినాయో అది మనం స్లాష్ వాల్యూ కింద ఇచ్చుకుంటాం. సో 8 + 8 8 + 8 + 8 + 1. సో కలిపితే 24 + 1 /25 వాల్యూ. ఇప్పుడు మన సబ్నెట్ మాస్క్ /25. సో /25 వాల్యూ ఎంత అవుతుంది అంటే మనం ఆల్రెడీ లాస్ట్ ట్యూటోరియల్ బేస్ చేసుకుని మనం చెక్ చేసుకుంటే /25 ఎంత వాల్యూ అవుతుంది అంటే 2 బేస్ సిస్టమ్. ఇది వచ్చినప్పుడు 1 అవుతుంది. దీని నెక్స్ట్ వాల్యూ వచ్చి 2 బేస్ సిస్టమ్ 4. ఇలా కన్వర్ట్ చేసుకుంటే 8 16 32 64 + 128. సో లాస్ట్ వాల్యూ ఇది వచ్చినప్పుడు 128. సో దీని వాల్యూ 128 అవుతుంది. సో దీన్ని బట్టి మన సబ్నెట్ మాస్క్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 255.128. సో మన సబ్నెట్ మాస్క్ వచ్చినప్పటికి ఈ నెట్వర్క్ సబ్నెట్ మాస్క్ వచ్చినప్పటికి 255.255.255.138 అంటే /25 నెట్వర్క్ మాట ఇది. సో దీని వాల్యూ /25 అండ్ దీని సబ్నెట్ మాస్క్ 255.255.128. ఇది మనకి 128 వాల్యూ వచ్చింది కాబట్టి సో దీని నెట్వర్క్ ఐడి మనం ఆల్రెడీ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము చూడండి. 192.168.0.0 నుంచి తీసుకున్నాం. సో 192.168.0.0 ఇక్కడ నుంచి తీసుకుంటే మన నెక్స్ట్ ఎండ్ అయ్యే ఐపీ 192.168. ఇది క్లాస్ సి కాబట్టి ఈ 3 నెట్వర్క్ పొజిషన్స్ ఏమి చేంజ్ అవ్వవు కాబట్టి .128. సో నెక్స్ట్ వచ్చి వాల్యూ 128. నెక్స్ట్ నెట్వర్క్కి 128 వస్తుంది వాల్యూ. సో అంటే ఈ నెట్వర్క్ ఎక్కడితో ఎండ్ అవుతుంది 192.168.0.127 ఇక్కడతో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ నెట్వర్క్ వచ్చినప్పటికి ఇది దీని
వాల్యూ /25 ఈ నెట్వర్క్. ఇందులో నెట్వర్క్ ఐడి 0.0 అండ్ బ్రాడ్కాస్ట్ ఐడి 0.137. ఈ మిడిల్లో ఉన్న ఐపీస్ అన్ని మనం ఈ నెట్వర్క్ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ నెట్వర్క్ వచ్చినప్పుడు 192.168.0.0 నుంచి 127తో ఇక్కడ ఎండ్ అయిపోయింది. 90 యూజర్స్కి ఓకే సరిపోయింది. నెక్స్ట్ నెట్వర్క్ వచ్చినప్పుడు 40 మనం చెక్ చేసుకుందాం. ఈ 40 చెక్ చేసుకుంటే నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది 192.168.0.128 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 192.168.0.128 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో సేమ్ ఫార్ములాతో మనం ఇందాక ఎలా చెక్ చేసామో అలాగే సేమ్ చెక్ చేస్తే దీని ఫార్ములా 2⁻h -2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిక్వైర్మెంట్. ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత 40. సో మనం ఆల్రెడీ 2 టేబుల్ తీసుకుంటే 40కి ఎక్కడ దగ్గరలో వాల్యూ ఉందో చూద్దాం. 1632. సో 2⁵ తీసుకున్నా మనకు సరిపోతుంది 32. సో 2⁶ తీసుకోవాలి. సో 2⁶ -2 వచ్చినప్పుడు ఒకటి నెట్వర్క్ ఐడి ఒకటి బ్రాడ్కాస్ట్ ఐడి కింద వెళ్ళిపోద్ది కాబట్టి 2⁶ 64 -2 సో 62 వ్యాలిడ్ హోస్టెస్ ఉంటాయి. ఈ నెట్వర్క్లో మనకు 62 హోస్టెస్ ఉంటాయి, వ్యాలిడ్ హోస్టెస్. సో ఈ 62 బేస్ చేసుకుని ఈ హోస్ట్ వాల్యూ 6 బేస్ చేసుకుని మనం సాల్వ్ చేస్తే కనుక ఆల్రెడీ 40 యూజర్స్కి హోస్ట్ వాల్యూ 6 వచ్చింది. అంటే 2⁻h -2 64 -2. సో వ్యాలిడ్ హోస్ట్ వచ్చినప్పటికి 62 వ్యాలిడ్ హోస్టెస్. మనం ఆల్రెడీ క్లాస్ C అడ్రస్లో ఉన్నాం. 3 నెట్వర్క్ పొజిషన్స్ అండ్ 1 హోస్ట్ పొజిషన్. సో ఇక్కడ హోస్ట్ అడ్రస్ 6 వచ్చింది కాబట్టి 6 దాకా జీరోస్ ఉండాలి. 1 2 3 4 5 6 మిగతా అన్ని నెట్వర్క్ బిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. జీరోస్ అంటే హోస్ట్ బిట్స్ అండ్ 1s అంటే నెట్వర్క్ బిట్స్. సో దీన్ని బట్టి మనం చేస్తే 8 + 8 + 8 24 25 26. సో 26/26 వాల్యూ వచ్చినప్పుడు 192 + 64 దట్ ఈజ్ ఈక్వల్ టు 192. 128 + 64 ఈజ్ ఈక్వల్ టు 192. సో దీని సబ్నెట్ మాస్క్ వచ్చినప్పుడు 192. సో మనకు వచ్చినప్పుడు ఆల్రెడీ 128 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన వ్యాలిడ్ రేంజ్ 64 కాబట్టి 64 యాడ్ చేయాలి. సో 192 అవుతుంది. అంటే నెక్స్ట్ నెట్వర్క్ ఐడి వచ్చినప్పటికి 192.168.0.192 అంటే ఈ నెట్వర్క్ ఎక్కడితో ఎండ్ అవుతుంది 192.168.0.191తో ఎండ్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పటికి ఈ 0.128 వచ్చినప్పుడు నెట్వర్క్ ఐడి అవుతుంది, ఇది బ్రాడ్కాస్ట్ ఐడి అవుతుంది. సో ఈ మిడిల్లో ఉన్న ఐపీస్ 62 ఐపీస్ మనం ఈ నెట్వర్క్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీని రేంజ్ సబ్నెట్ మాస్క్ 20/26. సో నెక్స్ట్ నెట్వర్క్ వచ్చినప్పటికి నెక్స్ట్తో ఈ 92తో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చెక్ చేస్తే కనుక 20 యూజర్స్తో మనం చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చినప్పటికి 0.192తో స్టార్ట్ అయింది. సో మళ్ళీ మనం సేమ్ ఫార్ములా ఈ 2⁻h -2 ఫార్ములాతో యూజ్ చేస్తే రిక్వైర్మెంట్ మనకు వచ్చినప్పటికి 20 రిక్వైర్మెంట్. సో మనం 2 టేబుల్ చూసుకుంటే 20 ఎక్కడ ఉంది అని చూసుకుంటే 2⁻4 తీసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే 16 సరిపోదు కాబట్టి 2⁻5 తీసుకోవాలి. సో 2⁻5తో మనం తీసుకుందాం. 2⁻5 ఈజ్ ఈక్వల్ టు 32. మన రిక్వైర్మెంట్ 20 యూజర్స్. సో వ్యాలిడ్ హోస్ట్ వచ్చినప్పటికి దీన్ని బేస్ చేసుకుని చూస్తే 32 - 2. సో వ్యాలిడ్ హోస్టెస్ వచ్చినప్పటికి 30 వ్యాలిడ్ హోస్ట్ అడ్రస్. సో మనకు హోస్ట్ బిట్స్ 5 కాబట్టి 5 కన్వర్ట్ 5 హోస్ట్ బిట్స్ జీరోస్ ఉంచేసి మిగతా బిట్స్ నెట్వర్క్ బిట్స్ కింద కన్వర్ట్ చేద్దాం. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది 27 ఇస్ ద వ్యాలిడ్ స్లాష్ వాల్యూ.
దీని బేస్ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ 311 ఎందుకంటే హోస్ట్ వాల్యూ 5 కాబట్టి ఈ 5 బిట్స్ని 0 బిట్స్ కింద ఉంచుతాం, మిగిలిన బిట్స్ నెట్వర్క్ బిట్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో 8+8+8+3 24+3 27 వాల్యూ. 27 మనకు వచ్చినప్పటికి ఈ బిట్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ 128, 64, 32. సో 224 ఇస్ ద వాల్యూ కాబట్టి 224 మనం దీని సబ్నెట్ మాస్క్ కింద క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు మన నెట్వర్క్ ఐడి గురించి చూసుకుంటే ఇక్కడ ఇక్కడ 1 నెక్స్ట్ వచ్చినప్పుడు 192తో క్యాలిక్యులేట్ అయింది. మనం జస్ట్ ఈ బిట్స్ని యాడ్ చేస్తాం. 32ను మనం యాడ్ చేసి దాని నెక్స్ట్ నెట్వర్క్ ఐడి కింద 32ని యాడ్ చేసుకుంటాం. సో 192.168.0.32.4.9.224. సో ఇక్కడ ఎండ్ అయ్యేది 192.168.0.221. ఈ ఫార్వర్డ్ సెల్ఫ్ వాల్యూ వచ్చినప్పటికి 27 వాల్యూ వచ్చింది. సో ఈ 192 వచ్చినప్పుడు నెట్వర్క్ ఐడి అండ్ ఈ 197 వచ్చినప్పుడు ఈ 221 వచ్చినప్పుడు బ్రాడ్కాస్ట్ ఐడి. ఈ రిమైనింగ్ ఈ మిడిల్లో ఉన్నాయి ఈ ఫార్వర్డ్స్లో ఈ 20 యూజర్స్కి యూజ్ అవుతాయి. అంటే ఓకే, నెక్స్ట్ వచ్చినప్పుడు 10 యూజర్స్ కూడా సేమ్ ఇలాగే మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ 10 యూజర్స్. సో ఈ 10 యూజర్స్ కూడా సేమ్ ఫార్ములా 2^(h-2). సో 2^(h-2) వచ్చినప్పటికి ఇక్కడ 8 అవుతుంది. 4 అయితే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే 416 ఉంది. 2^3 అంటే మనకి 8 వస్తుంది వాల్యూ. సో 2^4 -2 16 - 2 = 14 వ్యాలిడ్ హోస్ట్ అడ్రస్. హోస్ట్ బిట్స్ వచ్చినప్పటికి 2^h వాల్యూలో ఎంత ఉంది? 4 ఉంది. సో హోస్ట్ బిట్ వచ్చినప్పటికి ఇక్కడ మన రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు 10 యూజర్స్ 16 - 2 హోస్ట్ బిట్ వచ్చినప్పటికి 4. సో ఈ హోస్ట్ బిట్స్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ ఓన్లీ జీరోస్, హోస్ట్ బిట్స్ జీరోస్ కాబట్టి జీరోస్, ఈ 4 జీరోస్ ఉంచేసి మిగతా నెట్వర్క్ బిట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు వాల్యూ 28. సో దీన్ని బట్టి మన సబ్నెట్ మాస్క్ చూసుకుంటే 240 అవుతుంది. ఎందుకంటే 16 కదా, 240. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే 240 ఎలా వచ్చిందో. ఇది 128 పొజిషన్లో ఉంది, ఇది 64, ఈ బిట్ 32, ఈ 4th బిట్ 16. మొత్తం నేను క్యాలిక్యులేట్ చేశాను, టోటల్ చేశాను, 240 వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ వ్యాలిడ్ వచ్చినప్పటికి మనకి ఎంత? 16 కదా, 16 బిట్స్ మనకి 16 వచ్చింది కాబట్టి దాని వాల్యూలో 16 క్యాలిక్యులేట్ చేసుకుంటే 240 వస్తుంది. సో నెక్స్ట్ నెట్వర్క్ రేంజ్ వచ్చినప్పుడు 240. సో ఇక్కడతో ఎండ్ అయ్యేది 239తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఇది నెట్వర్క్ ఐడి, ఇది బ్రాడ్కాస్ట్ ఐడి. ఈ మిగిలిన రిమైనింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని ఫ్లాష్ వాల్యూ వచ్చినప్పుడు 28. ఇలా మనం విఎల్ఎస్ఎంలో వేరియబుల్ లెంత్గా ఎప్పుడు వేరియబుల్ లెంత్ ఇక్కడికి వచ్చినప్పటికి ఒక లెంత్ ఇక్కడ నుంచి ఈ లెంత్లో కొన్ని ఐపీస్, ఈ లెంత్లో కొన్ని ఎక్కువ ఐపీస్, ఈ లెంత్లో తక్కువ ఐపీస్ ఇంకా చేసుకోవచ్చు మనం. ఇంకా మన రిక్వైర్మెంట్ బట్టి ఇంకా ఎన్ని లెంత్స్ అయినా మనం చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఇలా వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఈ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ దగ్గరలో, ఈ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఐపీస్ ఇలాగ మనం కన్వర్ట్ చేసుకుని మనం ఒకే ఐడిని మనం యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకు వేస్టేజ్ ఆఫ్ ఐపీస్ మనకి తగ్గింది. సో ఒక నెట్వర్క్ మనకు సరిపోయింది. అంటే ఫుల్ 256 ఐపీస్ ఈ నెట్వర్క్ మనం యూజ్ చేయకుండా ఇదే ఐపీస్ని మళ్ళీ ఈ నెట్వర్క్ కూడా మనం యూజ్ చేసుకున్నాం. సో దీనికి డిఫరెంట్ నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐడి, దీని నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐడి, దీనికి డిఫరెంట్గా అదే ఒక ఈ 256 ఐపీస్లోనే మనం సరిపెట్టడం జరిగింది. సో ఇలా మనం వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది క్లాస్ C అడ్రస్కి నేను వేరియబుల్ లెంత్ సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.